దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోబోం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బాహుబలి నటుడు సత్యరాజ్ ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇది. తమిళనాడులో మురుగన్ మానాడు పేరిట బీజేపీ నిర్వహించిన సమ్మేళనంలో పవన్ చేసిన కామెంట్స్ పై ఫైర్ అయ్యారు. నాస్తికులు, సెక్యులరిస్టులపై పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మురుగన్ మానాడు పేరుతో తమిళులను మోసం చేశాము అనుకుంటే అది మీ తెలివి తక్కువతనమే అవుతుందని విమర్శించారు. తమిళ ప్రజలు తెలివైన వారన్న సత్యరాజ్ తమిళనాట మీ ఆటలు సాగబోవని కూడా హెచ్చరించారు. విడుదలై చిరుతైగల్ కచ్చి పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఈ కట్టప్ప పవన్ పై విరుచుకుపడ్డారు. ఇక 2026లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా బీజేపీ అందులోనైనా ముందడుగు వేయాలని ప్రయత్నిస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దింపినట్టుగా అర్థమవుతోంది. అయితే తమిళనాడులో మత రాజకీయాలు హిట్ అవుతాయా అంటే కష్టమే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే అక్కడున్న 2 ప్రధాన పార్టీలు కూడా ద్రవిడ రాజకీయాలకే పెద్దపీట వేస్తాయి. పెరియర్ను ఎక్కువగా ఫాలో అవుతుంటాయి. అలాంటి గడ్డపై సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ నేరుగా నాస్తికులపై విడ్డూరమైన కామెంట్స్ చేయడం సంచలనం రేపింది. నిజానికి తమిళనాడు రాజకీయాల్లో వేలు పెట్టడం ఇదేమీ కొత్త కాదు. 2024లో తిరుపతి వేదికగా డీఎంకే పార్టీపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాతో పోల్చిన తమిళనాడు డీఎంకే ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పైన పరోక్షంగా విమర్శలు చేశారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకునేవారే ముందుగా నాశనం అయిపోతారని పవన్ చెప్పుకొచ్చారు. గతంలో కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పోరాడిన వారున్నారని, భవిష్యత్తులో కూడా వస్తారు అని, అయితే తన ధర్మం మాత్రమే శాశ్వతమంటూ పరోక్షంగా పెరియార్ భావజాలాన్ని విమర్శించారు. దీంతో ఈ విమర్శలు అప్పుడు కూడా బ్యాక్ ఫైర్ అయ్యాయి. డీఎంకే పార్టీ పవన్ పై ఓ రేంజ్లో మండిపడింది. ఇటు పవన్ మాత్రం తమిళ రాజకీయాలపై ఫోకస్ చేయడం ఆగడం లేదు. మరోవైపు ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ చేయాల్సిందేంటి, ఆయన చేస్తున్నదేంటి? ఏపీలో ఎన్నో సమస్యలుండగా తమిళ రాజకీయాలు ఆయనకెందుకనే వాదన కూడా వినిపిస్తోంది.